నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ఐబొమ్మ రవి ఈ అంశం దాదాపు ఒక 10-15 రోజులుగా నడుస్తూ ఉంది. సో ఇతన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, ఇతన్ని సపోర్ట్ చేస్తూ చాలామంది పబ్లిక్లో ఇతన్ని హీరోగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. సో వ్యతిరేకించే వాళ్ళలో ప్రధానంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ శాతం ఈయన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో ఏదేమైనా అతను చేసింది ఏ తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే దానికి సంబంధించి శిక్షలు వేయడానికి సో కోర్టులు ఉన్నాయి కాబట్టి సో ఆల్రెడీ ఇది కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ సో చాలామంది పబ్లిక్ ఆయన హీరోగా కూడా చూసే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే సో ఇక్కడ జరుగుతున్న అంశాలు, సో టికెట్ రేట్ అంశాలు ఒక సామాన్యుడికి సినిమా దూరం అవుతుందనే అంశం ప్రధానంగా కనపడతా ఉంది. సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి గంటి సుమతీదేవి గారు, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిత్య అన్నదాన ట్రస్ట్ నుంచి చైర్మన్, ఆమె మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. సో ప్రధానంగా ఇదే అంశంతో పాటు ప్రధానంగా జరుగుతున్న సో ఇక్కడ సినిమాల విధంగా సినిమా అనేది కొంత ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇచ్చేటట్టు ఉండాలి, కానీ సో ఇక్కడ సినిమా నుంచి చెడిపోయే పరిస్థితులు ఎక్కువ కనపడుతున్నాయి అనేది ఆమె వాదన. సో దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే పవన్ గారు. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారండి? బాగున్నా. థ్యాంక్ యూ. సో అంటే మీరు చూస్తున్నారు కదమ్మా, అంటే ఐబొమ్మ రవి మీద జరుగుతున్న ఇష్యూ మీరు ఎలా చూస్తారంటే ఒక సామాన్యురాలిగా, మీరు కూడా హౌస్ వైఫ్, అలాగే పిల్లలకి తల్లిగా మీరు ఏం చెప్తారంటే ఐబొమ్మ రవి చేసింది తప్పు అంటారా ఒప్పు అంటారా? ఇప్పుడు సజ్జనార్ గారు ఐబొమ్మ రవి గారిని అరెస్ట్ చేశారండి. అది రాంగ్ అనే అనుకుంటాను నేను. ఎందుకంటే అసలు ఎక్కడైతే బీజం స్టార్ట్ అయింది, ఇప్పుడు ఐబొమ్మ రవిలో ఇంకో 100 మంది ఐబొమ్మ రవిలు వస్తారు. ఆ 100 మందిని తట్టుకోవడం కాదు, అసలు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది మనం ఆలోచిస్తే గనక ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. పెద్ద పెద్ద నటీనటులందరూ కూడా కోట్లు దండించుకుంటే సామాన్యుడు కూడా అప్పు చేసి సినిమాకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలి అంటే 10,000 రూపాయలు కంపల్సరీ అవుతాయి. ఒక సామాన్యుడి జీతం 15,000, రోజు 500 లెక్కన ఒక కూలీగా అనుకుంటే నెలకు 15,000 10,000 రూపాయలు సినిమాకే ఖర్చు పెడుతున్నాడు. అట్లా సినిమా వాళ్ళు కూడా కోట్లు సంపాదిస్తూ పబ్లిక్ సొమ్ముతోనే ఎదిగారు వాళ్ళు. కానీ వాళ్ళకి దాన ధర్మాలు కానివ్వండి, మంచి చేద్దామని ఇది ఉండదండి. ఒక సినిమా తీస్తున్నారు అంటే అలాంటి పబ్లిక్ కూడా అందులోంచి పుట్టినవాడే ఐబొమ్మ రవి. ఒక సామాన్యుడు సినిమాకి వెళ్ళిన పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఇట్లాంటి సినిమాలు చూడాలి. ఆ రవి బొమ్మ అందరికి హీరో అయ్యాడు ఈ రోజు. అందులో నేను కూడా సమర్థిస్తున్నాను, పెద్ద పెద్ద అడ్వకేట్స్ కూడా సమర్థించారు, సిఎల్ నరసింహారావు గారు కూడా చెప్పారు. అట్లాగే మరి ఐబొమ్మ రవిని మరి ఈ సజ్జనార్ సార్కి ఎంతో మంచి పేరు ఉందండి. ఈ అరెస్ట్ చేయడం వల్ల మంచి పేరు కాస్త బ్యాడ్ నేమ్ అవుతుంది. ఎందుకు అంటే ఆయనకి ఎన్కౌంటర్ చేయడంలో చాలా మంచి పేరు ఉంది. ఒక భార్య పట్టియడం వల్లనే ఐబొమ్మ రవి దొరికాడు. భార్య భర్తలకు పడదు కాబట్టి, భర్త మీద పగబట్టింది కాబట్టి ఆ అమ్మాయి నా భర్త పలానా చోట ఉన్నాడు అని ఇంటిమేషన్ ఇవ్వడం వల్లనే పోలీసు వాళ్ళు ఐబొమ్మని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఐబొమ్మ ఎవరిని మానభంగాలు చేయలేదు, దొంగతనం చేయలేదు, దోపిడీలు చేయలేదు. అన్న నాలెడ్జ్తోని సామాన్యులకి త్వరగా ఒక సంస్థ అంటే ఐబొమ్మ అనేది ఒకటి ఏర్పాటు చేశాడు. 10,000 20,000 పెట్టి సినిమాకి వెళ్లే వాళ్ళకి ఒక సపోర్టింగ్ గా ఇట్లా చూడొచ్చు అని చూసారు. దాన్ని పైరసీ అని పేరు పెడితే మనం ఏం చేయలేము. ఇప్పుడు మీరు అనేది సజ్జనార్ హీరో అంటారా జీరో అంటారా ఈ అంశంలో? జీరో, 100% జీరో. ఎందుకు అంటారు? ఎందుకు అంటే పెద్ద పెద్ద కోట్లలో మోసం చేస్తున్నారు సినిమా వాళ్ళు పబ్లిక్ ని. ఒక కోట్లలో మోసం చేసిన వాళ్ళని వదిలేసి భూ కబ్జాలు, హీరోలు ఎప్పుడో ఒక గత సీఎం వీళ్ళకి స్టూడియో కట్టడానికి జాగాలు ఇస్తే ఆ జాగాలు మిస్యూజ్ చేస్తూ వాళ్ళు ఇల్లు కట్టుకొని స్టూడియోలు కట్టకుండా కమర్షియల్ గా చేస్తూ రెంట్లకు ఇచ్చుకున్న వాళ్ళని వదిలేసి ఈ ఐబొమ్మ రవి వెనకాల పడుతున్నాడేంటో అర్థం కావట్లేదు. అప్పుడు హీరో కాస్త మా సజ్జనార్ సార్ జీరోనే అనుకుంటాం మేము. నేననే కాదండి, నాతో ఉన్న మా ఫ్రెండ్స్ అందరు కానీ సామాన్య పబ్లిక్ అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. సినిమా అంటేనే ఒక మాఫియా ఒక రకంగా చెప్పాలి అంటే. ఎందుకంటే ఒక సినిమాలో మంచి మా చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళామంటే ఒక మెసేజ్ వచ్చేది, అది సినిమా అంటే ఇట్లా మంచి విషయాలు మన పిల్లలు నేర్చుకున్నారు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడే కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు ఒక పిచ్చి సినిమా అంటే అశ్లీలతలు ఉండాలి. ఒక హీరోకి ప్యాంటు షర్టు కోటు చలిపెట్టకుండా కోట్లు వేసుకొని హీరో ఉంటాడు, బూటు సూట్ వేసుకొని. అమ్మాయిల్ని మాత్రం ఒక జాకెట్ బుగ్గ ఒంటి మీద ఉండకుండా సినిమాలు తీస్తున్నారు అంటారు. ఎంతవరకు కరెక్ట్?
మహిళా శక్తి కూడా, మహిళలు కూడా తలదించుకునే విధంగా సినిమాలు ఈ రోజు. జనరేషన్ మారుతున్న పరిస్థితుల్లో మీరు అంటున్నారు కదా, ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ మారింది, సో చూపెట్టే విధానం మారింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీన్ని జనరేషన్ అప్గ్రేడ్ అంటున్నారు. వాళ్ళు జనరేషన్ మారింది కాబట్టి ఈ రకమైన సినిమాలు తీస్తున్నాం, ఈ జనరేషన్కి ఇదే నచ్చుతుంది అనేది ఇప్పుడు సినిమా వాళ్ళు, సినిమా ప్రేమించే వాళ్ళు చెప్తున్నమాట. మరి ఇది యాక్సెప్ట్ చేస్తారా మీరు? లేదండి, వాళ్ళు మారడం కాదు, వాళ్ళు పబ్లిక్ ని మారుస్తున్నారు, ప్రేక్షకుల్ని చేంజ్ చేస్తున్నారు. ఇలా తీస్తే మీరు ఎంజాయ్ చేయండి, 3 గంటలు 10,000 రూపాయలు సినిమాకు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేయండి మీరు అని వాళ్ళు మెసేజ్ ఇవ్వడం వల్ల పబ్లిక్ ఏం చేయాలి, ఇంకా పొద్దున్నుంచి రాత్రి కూలీ పని చేసుకొని వస్తాడు, ఎంజాయ్ కోసం వెళ్తున్నారు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. సినిమా వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ పంపిస్తున్నారు. అంటే ఇదే నచ్చుతుంది అంటున్నారు ఈ జనరేషన్ కి. ఇదే ఏదైతే మీరన్న చిన్న చిన్న డ్రెస్సులు వేయడం కానీ హీరోయిన్కి, లేదా ఇక కిస్సింగ్ సీన్సా లేకపోతే వేరే వేరే అశ్లీలత అనేది ఎక్కువ నచ్చుతుంది ఇప్పుడున్న జనరేషన్ కాబట్టి మేము ఇదే తీస్తున్నాం అనే చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళు సమర్థించుకోవడం అండి చాలా పొరపాటు. ఇప్పుడు ఈ మెసేజ్, ఇప్పుడు బలగం ఉందండి, వేణు డైరెక్టర్, చిన్న బచ్చా హీరో. వేణు అంటే పెద్ద ఫేమస్ కాదు, హిట్ అయింది. అట్లాగే అల్లాను శ్రీధర్ ఉన్నారు సినిమా డైరెక్టర్, ఆయన కూడా చాలా సినిమాలు తీశారు, దేవుడు సినిమాలు తీశారు. పబ్లిక్ ఒక మెసేజ్ పోయింది. కొమరంభీం, ఆదిలాబాద్ జిల్లాలో కొమరంభీం అనే విషయం అసలు ఎవరికీ తెలియదు. అల్లాను శ్రీధర్ గారు రిస్క్ తీసుకొని, అప్పుడు అక్కడ వసతులు కూడా లేవు, వెళ్ళి మొన్న బీజేపీ మన ప్రధానిగా నరేంద్ర మోడీ గారు కూడా సినిమా గురించి కితాబ్ ఇవ్వడం జరిగింది, చాలా బాగా తీశారని. అట్లాంటి వాళ్ళు ఉన్న దాంట్లో ఇప్పుడు పక్కా కమర్షియల్ చూస్తే ఎవరండి కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీయమన్నది? ఏ పిచ్చి విధవ తీయమన్నాడు కోట్లు పెట్టి సినిమాలు తీయమని? ఐకాన్ స్టార్ 300 కోట్లు తీసుకుంటారంటే సినిమాకి. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి డబ్బులు? ఐటీ కట్టట్లేదా వీళ్ళు? ఐటీ వాళ్ళు నిద్రపోతున్నారా? ఇప్పుడు 300 కోట్లు అంటే వీళ్ళు 300 కోట్లు ఏం చేస్తున్నారు? ఒక్క సినిమాకి 300 కోట్లు 1000 కోట్లు తీసుకుని సినిమాలకు ఏం చేస్తున్నారు? ఐటీ వాళ్ళు వెనకాల లెక్కలు చెప్పాలి కదా. ఐటీ వాళ్ళు ఒక్క సినిమా వాళ్ళు లెక్కలు చెప్పట్లేదు. చిరంజీవి ఉన్నారని ఇప్పుడు 100 కోట్లు చిరంజీవి, కొడుకు 100 కోట్లు. ఏం చేస్తారండి డబ్బులు? లెక్కలు చూస్తున్నారు, గవర్నమెంట్ లెక్కలు చూస్తున్నారా వాళ్ళు? అంటే పైగా ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, మా కొడుకు హీరో. ఇప్పుడు మోహన్ బాబు గారు ఫంక్షన్ అయింది, 50 ఏళ్ల ఫంక్షన్. అయితే ఆయన మనమని పరిచయం చేస్తాడు, నా తర్వాత వారసున్న మనమడని. అట్లా ఎట్లా కుదురుతుందండి? అంటే నువ్వు దోచుకు తిన్నావు పబ్లిక్ ది, అంటే నీ మనమడు నీ కొడుకు కూడా దోచుకు తినాలా? ఇప్పుడు ఉన్నదంతా కూడా వారసత్వమే కదా. ఇప్పుడు సినిమాలో ఉన్న ఇప్పుడు మీరు అన్న ఐకాన్ స్టార్ గానీ వీళ్ళందరూ కూడా వారసత్వం నుంచి వచ్చిన వాళ్ళే కదా. అది తప్పండి, అదే ఖండిస్తున్నాను. అది మేము ఖండించాలి. నేనే కాదండి, నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా సినిమా వ్యవస్థని ఎవరు ఎంకరేజ్ చెయ్యొద్దు. కష్టపడి రూపాయి కూడబెట్టి భార్య పిల్లల్ని చూడండి, భార్య పిల్లల్ని పోషించండి, గుడికి వెళ్ళండి, పుణ్యం వస్తుంది. సినిమా చూస్తే ఏమొస్తుంది? అంటే నేను ఒక బ్రాహ్మణిగా మాట్లాడట్లేదండి, ఉన్న లాజిక్. మొన్న ఇక్కడ ఐకాన్ స్టార్ సినిమా వచ్చి చనిపోయారు, ఆయన తీసుకున్న కోట్లు ఏంటండి? వాళ్ళకి ఇచ్చింది 25 లక్షలు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఒక మనిషి ప్రాణం విలువ, పేదవాడి విలువ 25 లక్షల? అది కరెక్ట్ కాదండి. అయితే అప్పుడే నేను మాట్లాడదాం అనుకున్నాను. ఈ ఐబొమ్మ రవి వల్ల వీళ్ళు ఏమంటున్నారంటే మాకు వచ్చే బడ్జెట్ పోతుంది, మాకు వచ్చే లాభాలు దోచుకుంటున్నాడు ఐబొమ్మ రవి అనేది సినిమా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నమాట. ఏదైతే పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరైతే సోకాల్ సజ్జనార్ పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే మాకు వచ్చే లాభాలు దోచుకున్నాడు ఆయన, 1000 కోట్లు మాకు లాభాలు పోయాయి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు దీనికి? అది చాలా పెద్ద పొరపాటు అండి. ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారండి, ఆయనకి ఏం తక్కువ అండి? లాభాలు ఎక్కడ తీసుకుంటాడు? ఆయన రేప్ చేశాడా, మర్డర్ చేశాడా? ఐబొమ్మ రవి ఏం చేయలేదే. ఆయన నాలెడ్జ్ చూపించాడు, పేదవాడికి సహాయం చేశాడు. సినిమా పెట్టి చూడలేని వాళ్ళకి ఆయన ఇంట్లో ఎందుకు? సినిమా వాళ్ళే చెప్తున్నారు సార్ డైరెక్ట్ గా. పవన్ గారు సినిమా వాళ్ళు ఏం చెప్తున్నారు? డైరెక్టర్స్ కొంతమంది మాకు టైం ఉండదండి, మేము ఇంట్లో పైరసీస్ వేసుకొని సినిమాలు చూస్తామంటున్నారు. రామ్ గోపాల్ వర్మ కూడా అనౌన్స్ చేశారు. మరి సామాన్యుడు మానవాడికి పక్కన పెట్టండి, మీ సినిమా వాళ్ళే టైం లేక ఒకసారి సీన్ చూడాలంటే మళ్ళీ డబల్ డార్లు వెళ్ళి చూడాలని వాళ్ళ ఇంట్లో పైరసీ సినిమాలు చూస్తున్నారు, ఐబొమ్మ రవి సినిమాలే చూస్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళకి ఇది రాంగ్ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? కాదు కదా. అంటే ఇంకోటి అంటే ఐబొమ్మ రవి ఈ సినిమాల అంశంతో పాటు ఇంకొకటి కూడా ఉంది. ఈ యావత్ ఇండియాకి సంబంధించిన డేటాని వేరే దేశాలకు అమ్ముకున్నాడు అనేది ఒక ఇది ఉంది. దాదాపు 55 లక్షల మంది డేటా అతను వేరే రాష్ట్రాలు వేరే దేశాల వాళ్ళకి అమ్మాడు అనేది ఒకటి ఉంది. ఇది తప్పు అంటారు కదా. అది ప్రూవ్ అవ్వాలి కదండి. ఇంకా మనం ముందే దొంగతనం చేసినోడు పట్టుబడితే కదా మనం దొంగ అనేది.
ఈ సినిమాలో అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కదా. అది ఇంకా కన్ఫర్మ్ అయిన రోజు అప్పుడు గవర్నమెంట్ తరఫున ఏముంటుందో పనిష్మెంట్, తప్పకుండా పనిష్మెంట్, ఎవరు తప్పు చేసినా వాళ్ళకి మన పనిష్మెంట్ ఇవ్వాల్సి. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఐబొమ్మ రవి సామాన్యులకు హెల్ప్ చేశాడే తప్ప అతను ఏం పెద్ద నేరాలు ఘోరాల్లాగా ఏం చేయలేదు. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్ గురయ్యారా అంటే థియేటర్కి వెళ్ళినప్పుడు కానీ? నేను ఒక రోజు మా ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళానండి. నేను ఐమాక్స్ థియేటర్కి వెళ్ళాను. నేను ఎక్కడ కూడా ఏం తినాను. ఎక్కడ పోయినా చిన్న బాక్స్ 2 దోశలు తీసుకెళ్ళాను. మేము ఫస్ట్ షోకి వెళ్ళాము. మనం 9కి బయటకు వస్తాం కదా. 7:30, 8 లోపల నేను తినేసి టాబ్లెట్ వేసుకుంటాను. ఎందుకంటే లోపలికి ఎలా చేయలేదు. ఎందుకు అంటే అక్కడ వాళ్ళకి బిజినెస్ అనమాట. అది ఒక 300 రూపాయలు కూల్ డ్రింక్ 25 రూపాయలది పాప్కార్న్లు కొనుక్కోవాలి పిల్లలని. 2-3 వేల రూపాయలు వాళ్ళకి లాస్ అవుతుంది కదండి బాక్సులు తెచ్చుకుంటున్నా. ఆపేశారు. ఆపేస్తే అప్పుడు ఆర్గ్యూ చేసి మా ఫ్యామిలీ డాక్టర్కి, మా ఫ్యామిలీ అడ్వకేట్కి ఫోన్ చేశాను. ఐమాక్స్ థియేటర్స్ కూడా తీసేయాలి నన్ను అడిగితే. ఎందుకంటే ఇది పబ్లిక్, వాళ్ళెవరండి, మన ఫుడ్ మనం తింటే వాడికి కావాల్సిన టికెట్ ఉందా లేదా, టికెట్ తీసుకొని మన సినిమా చూస్తాం, అంతవరకే వాడు ఆలోచించాలి తప్ప వీళ్ళు ఏం తెచ్చుకుంటే వాడికి ఏంటండి. మనం లగేజీలు తీసుకెళ్ళదు. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా నాట్ అలౌడ్ అండి. వాటర్ కూడా అక్కడ కొనుక్కోవాల్సింది. అదేం రూల్ అండి? వాటర్ బాటిల్ 100 రూపాయలు, 100 రూపాయలు, 20 రూపాయలే బయట. వాడు 100 వేస్తాడంటే 80 రూపాయలు ఎక్కువ. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మీ ఆలోచన ఏంటి దీని మీద? అప్పుడు ఈ థియేటర్లో కూడా ఇవన్నీ ఖండించాలండి. వీళ్ళు సిస్టమ్స్ పెట్టద్దు అట్లా. నీకు టికెట్ ఉందా లేదా అని చెక్ చేసుకొని లోపలికి పంపించాలి అంతే తప్ప ఇది అలౌడ్ చేయడు, తినద్దు అని వాళ్ళకి చెప్పే హక్కు లేదు. అసలు వాడవడంటే మనకు చెప్పడం, మన ఫుడ్ మన ఇష్టం, మన ఫుడ్ ఎంజాయ్ చేస్తాం. అందులో ఇంకోటి, కరోనా వచ్చినప్పటి నుంచి కూడా పబ్లిక్ కూడా బయట ఫుడ్ ఎవరు తినట్లేదు. ఎందుకంటే ప్రాణాల మీకు తెచ్చుకుంటున్నారు. అట్లా కూడా కరోనా అప్పటి నుంచి కూడా అసలు చాలా సిచ్యువేషన్స్ అయినాయి. అయినా కూడా మరి సినిమా వాళ్ళ ఆలోచన లేకుండా మళ్ళీ ఆ డబ్బులు వీళ్ళు తీసుకుంటున్నవి కోట్లు. ఒక రోజుకి 4 షోలు ఉంటాయి. ఒక షోలో ఎన్ని డబ్బులు వస్తాయండి? చాలా వస్తాయి. అప్పుడు కార్మికులకు వెళ్తాయి ఆ డబ్బులు, సినిమాలో పనిచేసేవాడికి వెళ్తుందా? వెళ్ళదు. సినిమా ప్రొడ్యూసర్స్ కి వెళ్తాయి. అందులో ఉన్నాడు తింటాడు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే తిన్న సొమ్మే తింటుంటే వాళ్ళకి అసలు కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. పవన్ గారు కర్మ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. అది సినిమా వల్లనే కాదండి. ఇప్పుడు మోహన్ బాబు గారు ఉన్నారు, ఆయన కర్మ అనుభవిస్తున్నారు. ఆయన ఎప్పుడో కర్మ చేశాడు కాబట్టి ఒకప్పుడు అందరినీ కొట్టి చేశాడు. బ్రాహ్మణులకు అవమానించాడు చాలా మటుకు. ఏదైనా సినిమా ఉంది అంటే అందులో బ్రాహ్మణులు ఎగవనిస్టుగానే చేశాడు. ఆ కర్మంతా ఇప్పుడు అనుభవించి ఫ్యామిలీ గొడవలే కదా. అంటే నేను సినిమా నటుడిని అంటే కుదరదు కదండి. అట్లా సినిమాలు ఏమైనా దేవుళ్ళ కాదు కదా. సినిమా వాళ్ళంటే సినిమా వాళ్ళే. మనం వాళ్ళ ప్రాపర్టీస్ పెంచి పోషిస్తున్నాం. ఎట్లా? టికెట్ల ద్వారా. ఇప్పుడు మీరేమంటారు అంటే పురోహితం కానీ లేదంటే ఇప్పుడు బ్రాహ్మణ ఇదనేది ఇప్పుడు నాశనం అవుతుంది అంటారా? ఇంకా పైకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది అంటే గౌరవం దక్కుతుందంటారా? వాళ్ళకి ఎంతవరకు దక్కాలి? బ్రాహ్మణులకు కానీ లేదా పురోహితులు పౌరోహిత్యం చేసేటోళ్ళకి ఆ గౌరవం దక్కుతుందా? ఇక అది మంట కలిసే పరిస్థితి వస్తుంది అంటే వీళ్ళ వల్ల, సినిమా వీళ్ళ వల్ల డెఫినెట్ గా తగ్గే అవకాశాలే ఉంటాయి కదా వీళ్ళ వల్ల. కానీ భగవంతుడు అనేవాడు రానివ్వడు అట్లా. ఎందుకంటే ఈ సిస్టమ్ లో మార్పు వచ్చినంత కాలం కూడా మనము వేచి ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ ఐబొమ్మ రవి వల్ల కూడా చాలా మంది పబ్లిక్ రివర్స్ అవుతున్నారు. ఎవరు కోట్ల కాసి నీతి నిజాయితీ కట్టుబడి ఉన్న వాళ్ళు కూడా చెప్పడానికి, ఒపీనియన్ చెప్పడానికి బయటకు వస్తున్నారు నాలాగా. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండిస్తున్నారు. మరి పెద్ద పెద్ద అడ్వకేట్స్. అంటే ఒక బ్రాహ్మణుగా మీరేం చెప్పదలుచుకున్నారు అంటే సినిమాల వల్ల నీకు ప్రతిష్ట వస్తుందా లేకపోతే ఎట్లా ఉండబోతుంది? తప్పకుండా అప్రతిష్ట వస్తుంది. ఎందుకంటే ఈ రోజు బ్రాహ్మణులను ఎవరైతే కించపరుస్తారో వాళ్ళని ఏ కర్మ వదిలిపెట్టదు. ఎందుకంటే బ్రాహ్మణులు అనేది ఒక 1000 జన్మలు ఎత్తిన తర్వాతనే బ్రాహ్మణ జన్మ ఎత్తుతాం మనం. అందులో ఒక సినిమాలో నేను లాంగ్ బ్యాక్ చూసానండి. అందులో బ్రాహ్మణ వేషం వేస్తూ మోహన్ బాబు తీసిన సినిమాలోనే తెలియకుండా చికెన్ ముక్క వేస్తాడు. అందులో బ్రాహ్మణ తిన్నాడు. అవన్నీ వెటకారం, బ్రాహ్మణుని పిలకాని ఎక్కిరేయడం కానీ ఇలాంటివన్నీ కూడా మా బ్రాహ్మణ సమాజాన్ని కూడా చాలా మటుకు పోరాటం చేసినాయి. కూడా దీనివల్ల బ్రాహ్మణులకి చాలా నష్టం కూడా జరుగుతుందండి. రాజకీయంగా ఎట్లా ఉంది ఇప్పుడు బ్రాహ్మణులకి సానుకూలంగా ఉందంటారు? ఎందుకంటే దేవాదాయ శాఖ లాంటివి ఎక్కడ కూడా బ్రాహ్మణులకి ఇచ్చినట్టుగా లేదు. ఏం చెప్తారు? ఇది కూడా మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఈ సినిమా ఇండస్ట్రీ కూడా మాఫియాతో ఈక్వలే అనుకుంటాను. అలాగే పొలిటికల్
రాజకీయ నాయకులు కూడా మాఫియానిగా నేను భావిస్తాను. ఎందుకంటే ప్రతి చోట బ్రాహ్మణులకి సీట్లు ఇవ్వడం కానీ ప్రిఫరెన్స్ అనేది లేదు. మళ్ళీ బ్రాహ్మణులు లేనిది ఏ రాజకీయ నాయుడు బయటికి వెళ్ళాడు. ఓ ఏదైనా పూజ చేసినా నామినేషన్ వేసినా పక్కన బ్రాహ్మణులు ఉంటారు, కరివేపాకులాగా వాడుకుంటారు బ్రాహ్మణులు, ఎవరు ఇవ్వరు. అలాగే ఈరోజు దేవాదాయ శాఖ మరి బ్రాహ్మణులకు సంబంధించిందే కదండి. ఒక్క మినిస్టర్ అన్న బ్రాహ్మణుడు ఉన్నాడు దేవాదాయ శాఖలో? లేడు. దేవాదాయకు సంబంధించిన వాళ్ళు ఎవరు బ్రాహ్మణ్స్ లేరు. అదొకటి చాలా మిస్టేక్ చేస్తున్నారు. అది అసలు రెడ్డిస్కో బీసీకే ఇస్తే వాళ్ళకి శాఖల గురించి దేవాలయాల గురించి ఏం తెలుస్తుందండి? వాళ్ళకి ఏదో పుస్తకాలు చదివిన నాలెడ్జ్ వేరే ఉంటుందండి, మనం అనుభవించి స్వతహాగా మనకున్న నాలెడ్జ్ వేరే ఉంటుంది. అదే బ్రాహ్మణులకి దేవాదాయ శాఖ కేటాయించింది అనుకోండి, వాళ్ళకి పుస్తకాలు తెలిసిన అవసరం రాదు. బ్రాహ్మణుడు అంటే ఎట్లుండాలి ఏంటి అనేది వాళ్ళకి అవగాహన వచ్చి ఈ దేవాలయాలన్నీ ఇంకా పై ఎత్తున ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది అంటూ మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక సత్రం నడిపిస్తున్నారు, అన్నదాన సత్రం అనేది ఒకటి నడిపిస్తా ఉన్నారు, నిత్య అన్నదానం చేస్తా ఉన్నారు. సో అది అట్లాంటి వాటికి దేవాదాయ శాఖ నుంచి కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు అసలు జనరల్? లేదండి, లేదు, మాకు ఎవరు అంటే ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు బేసిక్ దేవాదాయ శాఖ అనేది ఇట్లాంటి వాటికి పుట్టిన శాఖ. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైతే సేవ చేయడానికి ముందుకు వచ్చారో మరి మీలాంటి వాళ్ళని ఎందుకు వాళ్ళు పట్టించుకోవట్లేదు? అంటే ఇప్పుడు బ్రాహ్మణుల ఓట్లు ఒకటి తక్కువ ఉంటాయి. ఒకటి బ్రాహ్మణులు మాట్లాడారంటే అడ్వకేట్లు ఎందుకు పనికిరారు, అంత బాగా మాట్లాడతారు. అవి మాట్లాడే కెపాసిటీ సమాధానాలు మరి రాజకీయ నాయకుల దగ్గర ఉండవు. అందుకనా నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్ అది. చాలా మంది కూడా ఈ ప్రశ్న అడిగారు, చాలా మంది కూడా ఇదే చెప్తాను నేను. బ్రాహ్మణులతో మాట్లాడే కెపాసిటీ రాజకీయ నాయకులకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని కూడా వాళ్ళు పక్కన పెట్టారు బ్రాహ్మణుల్ని. కానీ ఒక్కటి చెప్తానండి ఘంటాపదంగా, వాళ్ళు ఒక సినిమా వాళ్ళు కానీ ఒక పూజ చేయాలన్నా బ్రాహ్మణుడు కావాలి. రాజకీయ నాయకులు నామినేషన్స్ వేసిన ఏదైనా పూజ చేయాలన్నా బ్రాహ్మణులు కావాలి. అప్పుడు బ్రాహ్మణులు అడగద్దు. బ్రాహ్మణులకు ఏం చేయనప్పుడు బ్రాహ్మణులు తీసుకొచ్చి పూజ చేయించిన హక్కు మీకు ఎక్కడిది? సినిమా వాళ్ళు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మరి రాజకీయాలు వెళ్ళక్కర్లేదు, మీరు ఎందుకు బ్రాహ్మణులు ఇస్తారు? ప్రిఫరెన్స్ ఇవ్వకండి. రాజకీయాల్లో లేని ప్రిఫరెన్స్ మీ ఇంట్లో పూజలకు మాత్రం బ్రాహ్మణులకి ఎందుకు కావాలి అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. అంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం మీరు చూసుకుంటే ఎట్లా అనిపిస్తా ఉంది? ఇప్పుడు ఈ జనరేషన్ చూస్తుంటే, అంటే చాలా జనరేషన్స్ మీరు చూసుకుంటూ వచ్చారు, చాలా జనరేషన్స్ కి మీరు కొన్ని అంశాలు నేర్పించిన వాళ్ళు మీరు. సో అట్లా అంటే ఇది ఇప్పుడున్న జనరేషన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, కల్చర్ మారిపోయింది కదా మొత్తం. చాలా మారిపోయిందండి. అయితే రాజకీయ నాయకుల వల్ల 50%, సినిమా ఇండస్ట్రీ వల్ల 70% చేంజ్ అయ్యింది. పబ్లిక్ కలికాలం వచ్చేసింది. ఇక కలికాలంలో కూడా భగవంతుడు అనేవాడు మళ్ళీ పుట్టి ఇలాంటి జరగకుండా ఉండాలనే మేము కోరుకుంటున్నాం. బ్రహ్మంగారు చెప్పారు మాకు. బ్రహ్మంగారు మీరు కూడా చూసుకోవచ్చు, బ్రహ్మంగారు తెలియని రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీ లేరు. బ్రహ్మంగారు చెప్పినవే ఇప్పుడు జరుగుతున్నాయి. అట్లా సినిమా వాళ్ళు కూడా సామాన్యులకు సహాయం చేయకపోగా సామాన్యుల డబ్బులతో వాళ్ళు బతుకుతున్నారండి. వీళ్ళు పబ్లిక్ టికెట్లు కొని చూస్తేనే కదా వాళ్ళు కోట్లు లాభాలు వచ్చి ఐకాన్ కానీ ఇవన్నీ వచ్చేవి. ఏంటంటే ఇప్పుడు ఈ కోలివింగ్ హాస్టల్స్ అని ఇందాక మీతో డిస్కషన్ చేసినప్పుడు కోలివింగ్ హాస్టల్స్ అని కొన్ని వచ్చాయి. ఇప్పుడు ఇది వరకు ఏంటంటే ఇప్పుడు మీ టైంలో కూడా ఇప్పుడు ఎక్కడైనా దూరంగా వెళ్ళి చదువుకోవాలనుకుంటే లేడీస్ హాస్టల్స్ లేకపోతే జెంట్స్ హాస్టల్స్ దాని పరిధి ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెండు కలిపి ఒకటే హాస్టల్లో ఉంటాయి. కోలివింగ్ హాస్టల్స్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఒకే హాస్టల్లో ఉండొచ్చు. సో ఈ కల్చర్ మీరు ఏం చెప్తారు? ఈ కల్చర్ అది చాలా రాంగ్ అండి. అసలు దీని గురించి కూడా పెద్ద ధర్నాలు చేయాల్సిందే. ఎందుకు అంటే మా చిన్నప్పుడు కాదు, మొన్నటి వరకు ఆఫ్టర్ 10 years బ్యాక్ లేడీస్ హాస్టల్స్ జెంట్స్ హాస్టల్స్ అని ఉంటుండే, సపరేట్ గానే ఉంటుండే, సెక్యూరిటీ. ఇప్పుడు అలా కాదు. ఈ హాస్టల్స్ రావడం వల్ల ఒక విధంగా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉన్నారంటే అది కరెక్ట్ కాదు కదా. చాలా పెద్ద నేరాలు అవుతాయి. దాన్ని పట్టించుకునేవాడు అది ఒకటి గవర్నమెంట్ కూడా ఆలోచించి దానికి పర్మిషన్ ఇవ్వకూడదు. ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చేదే గవర్నమెంట్, ఇవ్వకూడదండి. అది ఖండిస్తున్నాను. ఇవ్వకూడదు, సపరేట్. ఇప్పుడు వాటిని లీగల్ గా రన్ చేస్తా ఉన్నారు. ఏం చెప్తారు? అలా చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నానండి. అది కూడా మహిళలందరూ ధర్నాలు చేయాలి. గవర్నమెంట్కి ఎవరు ఇచ్చారండి అలా కలిసి ఉండి పర్మిషన్ ఇవ్వ హక్కు? గవర్నమెంట్కి ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ ఏంటంటే పేదవాడు ఆకలి తీర్చాలి, వాళ్ళు ఏమేమి చేశారు, రోడ్లు వేయించాలి, పబ్లిక్ ఎన్నుకున్న దానికి న్యాయం చేయాలి. అంతేగాని ఎవరో తల్లిదండ్రులు వచ్చిన పిల్లలు చదువుకుంటే వాళ్ళని కలిసి ఉండమని చెప్పే హక్కే కదా. పర్మిషన్ ఇచ్చినట్టే కలిసి ఉండొచ్చు అని వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూతురు అంటే మ్యారేజ్ అయిపోయింది మామూలుగా చెప్తున్నారు. రాజకీయ నాయకులు పిల్లలు ఉంటారండి, ఇలాంటి హాస్టల్స్ ఉంచడానికి వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు కదండి. అందుకని దీన్ని బ్యాన్ చేసేయాలి.
దీన్ని కానీ అసలు మీరన్న ఖండించాలి. మీరన్న మహిళా సంఘాలు లేకపోతే మహిళా అడ్వకేట్లు వీళ్ళందరూ మరి దీని గురించి మాట్లాడారు. మాట్లాడాలని చెప్తున్నానండి. ఉమ్, ఇక కనీసం నా వీడియో చూసైనా నాకు సపోర్ట్ చేస్తూ చాలా మంది మహిళలు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా. ఎందుకంటే రోజు ఒక మనిషి చిన్న తప్పు చేస్తే వెంబడే ఖండించలేదు అనుకోండి, చాలా తప్పులు చేసే అవకాశం ఉంటుంది. ఉమ్, ఆ తప్పు చేయడానికి మనమే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఉమ్, అందుకని చెప్పేసి ఇప్పుడు మహాభారతంలో ఉన్నారండి. ఉమ్, మహాభారతంలో మరి భీముడు చూస్తున్నట్టు ఊడుకున్నాడు కాబట్టి ఆయన చనిపోయేటప్పుడు అంబశయం అంతా శిక్ష అనుభవించాడు. ఉమ్, అలా ఈ తప్పు జరుగుతున్నప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు కూడా ఉమ్, మహాభారతాలకు భీముడికి ఎలాంటి శిక్ష పడదో మనకు కూడా ఆ పనిష్మెంట్ అనేది కర్మ అనేది మనల్ని కూడా వదిలిపెట్టదు. అందుకని మిస్టేక్ జరుగుతున్నప్పుడు మనం అందరం ముందుకు వచ్చి లేదా తప్పు అలా చేయకూడదని ఖండిస్తే చాలా బాగుంటుంది. మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? సమాజం ఇప్పుడు చూసుకున్న సమాజం గురించి కావచ్చు, మీకు ఎదురవుతున్న అంశాలు బట్టి కావచ్చు, మీరేమైనా మాట్లాడదలుచుకున్నారా? తప్పకుండానండి. నేను సమాజానికి ఇచ్చే మెసేజ్ ఒకటేనండి, మళ్ళీ పూర్వపు రోజులు రావాలి. ఉమ్, సినిమా ఇండస్ట్రీ కానీ ఒక లాలా లజపతి రాయ్, ఒక గాంధీజీ, ఒక మళ్ళీ పొట్టి శ్రీరాములు అలాంటి వాళ్ళు మళ్ళీ పుడితే రాజకీయ నాయకులు సెట్ అవుతారు. ఒకటి. ఇంకోటి సినిమా విషయానికి వస్తే మా చిన్నప్పుడు దేవుడు సినిమాలు లేకపోతే ఒక మంచి మెసేజ్. ఇప్పుడు కూడా దేవుడి సినిమాలు అంటే ఇప్పుడు నరసింహ అవతార్ వచ్చింది, ఎంత బాగా హిట్ అయింది అసలు, ఎంత మంచి మెసేజ్ పిల్లలు చూశారు. ఉమ్, నేను కూడా సినిమా 4 సార్లు వెళ్ళాను, ఉమ్, థియేటర్లోకి 4 సార్లు చూశాను. మా మనవడు మనవరాలు మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాగుంది. ఉమ్, అలాంటి సినిమాలు రావాలి కానీ ఇదేందండి ఊ అంటావా మామ ఊ అంటావా ఏంటి పాటలు ఏంటి అసలు, ఉమ్, మీసాల పిల్ల ఏంటండి, ఉమ్, ఏమైనా సాంగ్ ఉంటున్నారు అందరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కోట్లు ఖర్చు పెట్టినా మీ సినిమా సంక్రాంతికి వస్తుంది హిట్ అవుతుందని. ఎవరు చెప్పారు హిట్ అవుతుందని? అది దేవుడు డిసైడ్ చేయాలి నీ జాతకం ఎట్లుంది అనేది. అది దిల్ రాజు గారు లేకపోతే 1 కోటి రూపాయలు 1000 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసింది అనుకోండి, ఉమ్, హిట్ అయ్యేంత అనుకుంటారు కానీ ఎట్లా హిట్ అవుతుంది? పబ్లిక్ నష్టం చేస్తున్నప్పుడు భగవంతుడు చూస్తుంటాడు కదా, ఉమ్, నువ్వు అనుభవించాల్సిన ఏమో ఏదో సినిమా తీస్తే ఇది రామచంద్రతో సినిమా తీస్తే ఫ్లాప్ అయితే ఎంత బాధపడ్డారు అన్నదమ్ములు ఇద్దరు దిల్ రాజు వాళ్ళు. ఉమ్, అంటే సినిమా తీసాను పోయింది, పోనీ అనిల్ రావు ఇప్పుడు తీసిన సినిమా వల్ల మాకు డబ్బులు వచ్చినాయి కొంచెం అని. ఉమ్, అనిల్ రావు ఇప్పుడు అంతే పిల్లలతో తిట్టిపిస్తారండి? ఉమ్, అనిల్ రావుకి పిల్లలు లేరా? 2 పిల్లలు ఉన్నారు. ఉమ్, ఆ కొడుకుతో తిట్టిపించామనండి, ఉమ్, అదేం మెసేజ్ అండి? ఉమ్, పిల్లలతో బూతులు తిట్టిపిస్తే సమాధానికి నువ్వేమి ఇచ్చావు సందేశం? ఉమ్. తప్పు కదా. అది ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నాం అంటున్నా. ఎంటర్టైన్ ఏంటి? ఎంటర్టైన్మెంట్ కోసం నీ ఇష్టం లేదు, నీ పిల్లల్ని తీసుకొచ్చి తిట్టించు, ఉమ్, నీ కొడుకుతో నువ్వు తిట్టించుకో. ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? నీకు బాధ అవుతుందా? బాధ అవుతుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా. అవును. నీ కొడుకు కూడా ఇటు పిల్లల్లాగా నువ్వు పెట్టిన క్యారెక్టర్ వల్ల బిహేవ్ చేస్తే మీ ఫ్యామిలీ ఏదైనా డైరెక్టర్ ప్రొడ్యూసర్ కానివ్వండి నటీనటులు అందరూ కూడా నేను ఒక మెసేజ్ పంపిస్తున్నాను. నా మీద మీకు కోపం ఇచ్చినా నాకు ఏం అభ్యంతరం, నాకు నా నరసింహస్వామి నన్ను నడిపిస్తున్నాడు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలా పవర్ఫుల్ అండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యం అనుకుంటే మనకి ఎంత శత్రువైనా అక్కడ ఆగిపోతాడు. ఈ మీ నా మాటలు కాదు, నా నరసింహస్వామి పలికిస్తున్న మాటలు కానీ నేను మీతో మాట్లాడుతున్నాను అంతే తప్ప నా సొంత తెలివితేటలు స్వామివారి ఇచ్చిన తెలివితేటలే. ఈ సినిమా వాళ్ళు కూడా ముందు మీ ఇంట్లో కూర్చొని ఒక సినిమా చూడండి, మీకు సిగ్గనిపించట్లా చూస్తుంటే? దిల్ రాజు గారు సినిమా తీశారండి, ఫ్యామిలీతో చూడమనండి సినిమా. ఆయన కూతురుంది, కూతురు భార్య కొడితే చూడండి, మనవరాలు చూడండి, ఎలా ఎలా ఎబ్బెట్టుగా ఫీల్ అవుతారండి. ఈ రోజు సినిమాకి వెళ్తే ఫ్యామిలీతో వెళ్ళే సినిమాలు ఉన్నాయా? లేవు కదా, వేళల మీద లెక్క పెట్టచ్చు. మరి కోర్టు ఈ మధ్య నాని కోర్టు నాట్ సో బ్యాడ్, పర్వాలేదు. మళ్ళీ ఇది బలగం ఒకటి, ఇట్లాంటి సినిమాలు తీయండి. హనుమాన్ అబ్బో అసలు మీరాయి హనుమ అసలు వంక పెట్టాల్సిన పని లేదండి. నేను హనుమ అయితే 4 సార్లు వెళ్ళాను, మా పిల్లల్ని తీసుకొని 4 సార్లు వెళ్ళాను. తేజ సజ్జ పిల్లాడి పేరు, తేజ సజ్జనే కదండి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆ పిల్లాడు యాక్ట్, అసలు ఎంత బాగా తీస్తాడండి. మరి ఏముంది ఆ పిల్లాడు కొత్తవాడు కదా, అబ్బాయి ఏమన్నా హీరోనా? చిరంజీవి నాగార్జున బాలకృష్ణ లాంటి వాళ్ళ కాదు కదా. అదే చెయ్యొద్దు అన్న, నీ వయసుకు తగ్గట్టు నువ్వు తీ సినిమాలు. అందుకే నేనేమంటున్నాను పవన్ గారు, ఎట్లయితే గవర్నమెంట్ టైంలో రిటైర్మెంట్ ఉంటుందో సినిమా వాళ్ళకి రిటైర్మెంట్ పెట్టండి, పైనుంచి దిగొస్తారు. అంటే ఒక సినిమాకి రిటైర్మెంట్ ఏ విధంగా పెట్టమంటున్నానంటే ఒక 60 ఏళ్ళు వస్తే సినిమా నటించద్దు, కొత్త వాళ్ళకి ఇవ్వండి అవకాశాలు. మీరే చూస్తే ఎట్లా పబ్లిక్? కొత్త వాళ్ళకి ఇవ్వండి అవకాశాలు. ఒకప్పుడు పోయింది, ఇప్పుడు ఎవరు చూడట్లేదండి. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు మరి ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయండి సినిమాలు? చూడట్లే, పబ్లిక్ కేర్ చేయట్లే. చిరంజీవి వాడు ఎప్పటి నుంచి చూస్తాం, చిరంజీవిని ఇంకా ఏం చూస్తాం చల్ అని వదిలేస్తున్నారు, ఎవరు చూడట్లే. ఇప్పుడు చాలా రోజుల తర్వాత హిట్ అందుకున్నాడు చిరంజీవి, మధ్యలో హిట్ లేని సినిమాలు ఎన్ని ఉన్నాయండి? ఉన్నాయి.
ఇక జాలిపడి అయ్యో పాపం ఫోన్లో ఇదాన్ని ఇట్టిద్దామని పబ్లిక్ జాలి తలుచుకుంటేనే ఆ సినిమా హిట్ అవుతుంది తప్ప లేకుంటే ఈ కోర్టు ఇలాంటి సినిమాలు హిట్ అవుతున్నాయండి. బలగం చూసినా కూడా మనకు బోర్ రాదు. ఇప్పుడు జనరేషన్ లో రిలేషన్షిప్స్ చూస్తా ఉన్నారు కదా, పెళ్లి అయిన వాళ్ళైనా పెళ్లి కాకపోయినా రిలేషన్స్ చూస్తున్నారు కదా, చాలా షార్ట్ స్పాన్ ఉంటది, చాలా తక్కువ టైం ఉంటుంది ఆ రిలేషన్. అది పర్మనెంట్ రిలేషన్స్ ఎప్పుడు నాకు తెలిసి మీ కాలం నాటి తర్వాత నుంచే చాలా వరకు పోయాయి. ఏం చెప్తారు ఇప్పుడు టెంపరరీ రిలేషన్స్ మీద ఏం చెప్తారు మీరు? రిలేషన్స్ అంటే ఒక ఫ్యామిలీ చూడాల్సింది కాకుండా వీళ్ళు ఫస్ట్ ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక షో వేసుకొని చూడాలండి. వాళ్ళ భార్యని అడగాలి, భార్య పిల్లల్ని ఎలా ఉందో నటించానా అడిగి అప్పుడు బయట పబ్లిక్ చూపించాలి. అదొకటి. ప్లస్ వీళ్ళు మానభంగాలు కానీ మర్డర్లు కానివ్వండి, కిడ్నాపులు కానివ్వండి, మన 3 ఏళ్ల అమ్మాయిని ఎత్తుకెళ్ళి కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపేశారండి. ఎక్కడ పోతుందండి సమాజం? సినిమా వల్లనే. నేను పక్కా రాసిస్తాను మీకు పేపర్. సినిమా వల్లనే పబ్లిక్ ఇట్లా అవుతున్నారు. ఐకాన్ స్టార్ అంటారు, అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఆ సినిమా సుకుమార్ గారు తీశారు, ఏమి ఇచ్చాడండి మెసేజ్? అంటే స్మగ్లింగ్ చేసే వాళ్ళు హీరోనా? అంటే ఆయనకు వచ్చే కోట్లు పేరు చూసుకున్నాడు కానీ అసలు ఎవరైనా ఒక విలన్ గా తీసిన సినిమాలకు హీరో అంటారండి ఎవరైనా? అదేముంది? ఈ అల్లు అర్జున్ స్మగ్లర్ అంటే స్మగ్లర్స్ నువ్వు పొంచి పోషిస్తున్నావా? ఏమి ఇచ్చావు పబ్లిక్ మెసేజ్? తప్పు కదా. అట్లాంటి వాటి వల్ల కూడా ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ పోయి పబ్లిక్ లో దొంగతనాలు కానివ్వండి, చైన్స్ బంగారం రేటు పోయి దొంగలు అంటే ఎట్లా దొంగతనం చెయ్యాలో అందులో లాజిక్లు చూపిస్తారు సినిమాలో. కామెడీ కోసం దేనికోసం చూపించిన అది బయట పబ్లిక్ నిజంగా చేసే ప్రయత్నాలు అవుతున్నాయండి, నిజంగా చేస్తున్నారు కూడా. ఈరోజు ఒక ఆడపిల్ల బయటికి వెళ్తుంది అంటే వాళ్ళు భయం భంగానే వెళ్తున్నారు సినిమాల వల్ల. సొంత వాళ్ళే పిల్లల్ని చేయాలని చూస్తున్నారు. కల్చర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది సినిమా వల్లనే. ఈజీ సినిమా వాళ్ళ కల్చర్ ఇట్లయింది, సమాజం ఇట్లయింది, వావి వరుస లేకుండా తయారవుతున్నారు. మా గుట్ట దిక్కు వరంగల్ ఉంటుంది, వరంగల్లో తల్లిని నానమ్మని రేప్ చేశాడు ఒకడు రీసెంట్లీ. సినిమా వల్లనే. సినిమా వల్లనే. తండ్రి కూతురు మీరు కూడా చూస్తుంటారు, ఎన్ని చూస్తుంటామండి, తండ్రి కూతురు మీద చేయడం ఇట్లాంటివన్నీ కూడా సినిమాలు చూసే పాడైపోతున్నారండి యూత్ కూడా. మరి ఆ సినిమా వల్ల 4 ఎఫెక్ట్లు ఉన్నాయండి. యూత్ కి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? యూత్ అండి మంచి సినిమాలు చూడండి, మంచి పేరు తెచ్చుకోండి, తల్లిదండ్రులకి చెడ్డ పేరు రాకుండా మీరు ముందుకు నడవండి. సమాజంలో ప్రతి పౌరుడికి బాధ్యత ఉంటది. మనం మంచి చేయాలన్న బాధ్యత ఎవరో చెప్తే మనకు రాదు, అది మన ఒంట్లో పుట్టాలి. చీర కట్టడం కూడా ఒక ట్రెండ్ అయిపోతుంది ఏమండి. ఒకప్పుడు చీర కట్టడం అనేది రెగ్యులర్ కల్చర్ మనకి. ఇప్పుడు చీర కట్టడం అనేది ఒక ట్రెండ్, దానికి ఒక రోజు క్రియేట్ చేసుకుని ఆ రోజు చీర కట్టుకుంటారు. అంటే ఏం చెప్తారు ఈ కల్చర్? అంటే మీరు చూసి వచ్చిన కల్చర్ వేరే. అవునండి. ఇప్పుడు మీరు చూసి వచ్చిన కల్చర్ అంతా కూడా ఓనీలు చీరలు అని రెగ్యులర్ కల్చర్. ఇది ఇప్పుడున్న టైంలో ఒక పర్టికులర్ రోజు అనుకుని ఆ రోజు చీర కట్టుకునే పరిస్థితి, దాన్ని ఒక కల్చర్ కూడా భావించట్లేదు. అదొక ట్రెండ్ అయిపోయింది. అది కూడా ఖండిస్తున్నారండి. ఈ సినిమాలు చూసానండి ఇవన్నీ కూడా. అరే అనుష్క ఒక డ్రెస్ వేసుకుంది, అందులో సమంత ఒక అలాంటి డ్రెస్లే కొనుక్కోవాలి సినిమాలకు వెళ్ళి చూసి కూడా యూత్ అంతా పాడవుతున్నారండి. పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశ సాంప్రదాయం, అమెరికా వాళ్ళు కూడా కొనియాడతారండి. మన చీర కట్టుకి సాంప్రదాయానికి విలువిస్తారు. మనోళ్ళు కూడా సినిమాలు చూసి తగ్గిస్తున్నారు అన్నమాట. ప్యాంట్ షర్ట్లు వేసుకోవడము ఇవన్నీ కూడా ఖండించి ప్రతి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నీట్గా డ్రెస్ చేసుకుంటే రేపులు కూడా అవ్వండి. చూసేవాడికి మన డిగ్నిఫైడ్గా ఉంటే వాడెందుకండి మన జోలికి వస్తాడు? మాట చెప్తున్నాను. పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకోవడం వల్ల కూడా మనకు మగవాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగానే ఉంటుంది. బయట ఒక ఆడపిల్ల బయట తిరుగుతుంది అంటే అది 100% సినిమా వాళ్ళు మనకి ఈ రేపులు కానివ్వండి, మర్డర్లు కానివ్వండి, కిడ్నాపులు కానివ్వండి, స్మగ్లింగ్లు కానివ్వండి, కంపల్సరీ సినిమా వాళ్ళ వల్ల కూడా పబ్లిక్ 50% అనే ఎఫెక్ట్ ఉంటుంది పబ్లిక్. ఈ సమాజం కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడి నుంచి అందరూ సినిమా ఇండస్ట్రీని పక్కన పెట్టండి. సినిమాకి డబ్బులు ఉన్నాయంటే ఒక గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టండి, లేదు అంటే భార్య పిల్లలతో ఎంజాయ్ చేయండి, అంతే కదండి. అంతేకాదు సినిమాలకు వెళ్ళి మీకున్న డబ్బుల్ని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా మరీ చెప్తున్నాను, డబ్బుల్ని మీరు వేస్ట్ చేసుకోవద్దు. ఒక్కో రూపాయి ఎంతో కష్టపడితే కానీ మనం సంపాదించలేం. ఆ రూపాయిని ఎలా విధంగా సంపాదించాలని ఆలోచించాలి, మీ ఫ్యామిలీ కోసం కేటాయించాలే తప్ప సినిమా వాళ్ళ ఫ్యామిలీస్కి మాత్రం మీ డబ్బులు పోవద్దు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి మీ ఛానల్కి ధన్యవాదాలు. జై శ్రీరామ్. సో ఇదొక ఇన్ఫర్మేషన్ కోసం చేస్తున్న వీడియో తప్పితే దీంట్లో ఏది మేము కావాలని ఏమన్నా ఇంటెన్షనల్గా చెప్పిన మాటలు కాదు. ఒక సామాన్యులుగా
అసలు సామాన్యుల బాధ ఎట్లా ఉంటుంది. సో ఇది ఈ వీడియో రూపంలో మేము చెప్పాలనుకుంటున్న అంశం. సో ఇది నచ్చింది అనుకుంటున్నాం. సో మరిన్ని ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.